జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో గమనించవలసిన విషయాలు. నిన్న ఏదైతే నెల్లూరులో జైలు దగ్గరే ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు కదా, సుదీర్ఘకాలం తర్వాత ఆయన అసలు ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటేనే అది పెద్ద ఆశ్చర్యకరం. సో ఈ క్రమంలో ఎవరు ఊహించని విధంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. సరే, ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏంటి అనేది నిన్న మనం ఒక వీడియోలో ఆల్రెడీ దాని గురించి చర్చించుకున్నాం, విశ్లేషించుకున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకున్నారు అవి చెప్పేశారు. అది నిజమా అబద్ధమా వాస్తవమా ఏంటి అనేది సంగతి పక్కన పెట్టేసేయండి. ఇక టక 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 ఆయన చెప్పాల్సింది అనుకున్నవన్నీ చెప్పేశారు. ఆ పేపర్ పట్టుకున్నారు, చెప్పేశారు, అయిపోయింది. దాని తర్వాత ఏదైతే విలేకరులు ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశారు అది మాత్రం స్కిప్గా. సో ఏంటి అంటే ఇమ్మీడియట్గా ఆయన చెప్పాల్సింది చెప్పేశారు, పేపర్స్ ఫోల్డ్ చేశారు, వెళ్ళిపోయారు. భారత రాజ్యాంగ వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా మరి ఒక 5 నిమిషాలు సమయం కేటాయించి అక్కడ విలేకరులతో వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి, ఆయన చెప్పాల్సిన సమాధానాలు ఏంటి చెప్పేసేయచ్చు కదా. సో దీనిపైన చాలామంది అనేక రకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న ఎదుర్కోలేరు, ఆయన ఏం చెప్పాలనుకున్నారో చెప్పేశారు, అంతవరకే. కానీ ఒక విలేకరు కానీ ఏదైనా ప్రశ్న అడిగితే మాత్రం ఇక కష్టం. ఎందుకంటే ఆయన దగ్గర స్క్రిప్ట్ లేదు. మామూలుగా ఎప్పుడైనా సరే మనం గత 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా కానీ ఏ విషయం మాట్లాడాలన్నా సరే స్క్రిప్టే. కానీ అందుకని విలేకరుల సమావేశం అంటే ఆయనకు కొంచెం ఇబ్బందికరమైన అంశాలు. గతంలో కూడా ఒకసారి ఢిల్లీలో అనుకుంటా బహుశా ఏదో విలేకరు ప్రశ్న అడిగితే విజయసాయిరెడ్డి విల్ స్పీక్ అని చెప్పేసి ఆయన మీదకు తోసేశారు అని చెప్పేసి అనేక రకాలుగా ఇప్పుడు ట్రోల్స్ వస్తున్నాయి. సో అందు గురించి ఆయన ప్రశ్నని ఎదుర్కొనే కెపాసిటీ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సరే, ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ప్రశ్న ఎదుర్కోలేకపోవడం ఏంటి, దేనికైనా సమాధానం చెప్పగలరు. కాకపోతే కొంచెం ఫంబుల్నెస్ ఉంటుంది అనుకోండి. ఇక దాని తర్వాత ఇంకొక కీలకమైన అంశం, నిన్న ఆయన వెళ్ళింది ఎక్కడికి? నెల్లూరు. అసలు మామూలుగా గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా కానీ ఆయన ప్రక్కన ఎవరుంటారు? ఒకరు విజయసాయిరెడ్డి గారు, మరొకరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వీరిద్దరు కాకపోతే వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరూ ఉంటారు. కానీ నిన్న ఈ వీళ్ళలో ఎవరైనా ఉన్నారా? విజయసాయిరెడ్డి గారు లేరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేరు, వైవి సుబ్బారెడ్డి గారు లేరు. సరే, వైవి సుబ్బారెడ్డి గారు అంటే సొంత చెన్నైనా, ఆ విషయం ప్రక్కన పెట్టేసేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ప్రతి విషయాన్ని భుజాన్ని వేసుకొని అసలు సంబంధం లేకపోయినా సరే వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారుగా. మరి అటువంటిది నిన్నెందుకు లేరు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? మరి వారికి డిఫరెన్స్ వచ్చిందా, లేకపోతే కావాలని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా? లేదా ఇంకొక అంశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ లేదు కాబట్టి, ఇప్పుడు ఆయన దగ్గర కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇక మనం ఎందుకులే అనే ఉద్దేశం మీద ఏమైనా వీళ్ళు దూరంగా జరిగారా? అసలు అంతేందుకు విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, ఇదే నెల్లూరు ఎంపీ సీటుకి పోటీ చేశారుగా మొన్న. మరి అటువంటి ఆయన స్వయాన నెల్లూరు వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన లేరంటే, ఏదైతే గతంలో అంటే మొన్న ఈ మధ్య వార్తా కథనాలు వచ్చినాయి, విజయసాయిరెడ్డి గారు పార్టీ జంప్ అయిపోయే ప్రణాళికలో ఉన్నారు, బీజేపీలోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి, మామూలుగా A1 A2 అని చెప్పేసి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు A1 అని చెప్పేసి A2గా విజయసాయిరెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళపైన కేసులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఒకవేళ ఆయన బీజేపీలోకి వెళ్ళి ఆయన సేఫ్ సైడ్లో ఉంటే ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయాలనే ఉద్దేశం ఏమైనా ఉందా? అసలు ఇదంతా ప్రక్కన విషయాలు. అసలు కేసులకు సంబంధించిన అంశాలు కానీ, విజయాలు కానీ, అపజయాలు కానీ ఇవన్నీ ప్రక్కన పెడితే, ఎప్పుడైనా సరే ఆ వ్యక్తి ప్రక్కన ఉండే వ్యక్తి ఇప్పుడు ఎందుకు లేరు? ఇప్పుడు సాధారణంగా అధికారంలో ఉండగా ప్రతి వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటారు, మావోడే మావోడే అంటారు. కానీ అసలైన వాడు ఎవరు అనే అంశం మాత్రం ఖచ్చితంగా కష్టాల్లోనే బయటపడుతుంది. ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ అభిమానం చూపించాలన్నా అదే సమయం. కానీ అప్పుడు చూపించలేదంటే ఏంటి, ఏదో ఒక లబ్ధి పొందడం కోసమే ఆ వ్యక్తి దగ్గర ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అది తర్వాత అంశాలు. కానీ ఆ పార్టీలోని విషయాల వరకు మాత్రం ఖచ్చితంగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఎవరు ఎవరికైనా తెలుసా? సజ్జల రామకృష్ణ అంటే ఎవరు ఎవరికైనా తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే కదా విజయసాయిరెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరైనా ఎలివేట్ అయ్యింది, పదవులు వచ్చింది, వెలుగులోకి వచ్చింది. మరి అటువంటి వ్యక్తులు సడన్గా ఇలా మాయమైపోయారు అంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయనకి పవర్ ఉన్నప్పుడు ఏదైనా వీళ్ళు ఉంటారు. సో ఇవాళ పవర్ లేదనగానే
ఇట్లా మాయమైపోతారనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించాలి, అసలు వారి వలన ఎంత డ్యామేజ్ అయ్యింది పార్టీకి, ఏంటి అసలు పార్టీ క్యాడర్ కూడా ఎలా చల్లాచెదురు అయిపోయింది, పార్టీలోని నాయకులు ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారు, వీళ్ళు చేసిన చర్యలు ఏమిటి, దానివలన మనం ఎంత నష్టపోయాము అనేది కూడా విశ్లేషించుకోవాలి. పార్టీలో అంతర్గతంగా జరగవలసిన విషయాలు ఇవి. సరే చర్చించుకుంటారా లేదా అదంతా సెకండరీ. ఇక్కడ విషయం అదే. నిన్న అనిల్ కుమార్ యాదవ్ కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ ఉన్నారు. సో కానీ అసలైన క్యాండిడేట్లు పదే పదే మా అన్న, మా జగన్ అన్న, మా జగన్ అని చెప్పేసి భుజానేసుకుని తిరిగి వీళ్ళు మరి ఎందుకని లేకపోయారు, ఎందుకు మిస్సింగ్ అయ్యారు, ఇది ఆలోచించాలి. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా వదిలేశారనమాట. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న సబ్జెక్టు కరెక్షన్ ఆయన అన్నారు. ఏంటి అంటే నేను అమ్మతోనే ప్రారంభించాను ఈ పార్టీని, ఏం పర్వాలేదు మరలా అక్కడి నుంచే నేను ప్రారంభించుకుంటాను, వెళ్ళిపోయాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పేసి. సో ఆ విధంగా వీళ్ళు ఏమన్నా సరే వెళ్ళిపోయారా, దానికి సూచన నిన్న జరిగిన ప్రెస్ మీట్లో వీళ్ళు మిస్ అవటమేనా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళే అన్నీ తానే అన్నట్లుగా మొన్న అధికారంలో ఉండగా ఎంప్లాయీస్ సంబంధం లేకపోయినా ఎంప్లాయీస్ విషయాలు కానీ లేదా రాజకీయపరమైన అంశాలు కానీ అక్కడ ఇచ్చిందేం ప్రభుత్వ సలహాదారుడు పోస్టు, కానీ చేసిందేం ఇదంతా. ఇక విజయసాయిరెడ్డి గారు అంటారా సరాసరి ఆయనకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఇచ్చారు, ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి ఆయనపైనే సొంత పార్టీలో నాయకులే కంప్లైంట్ చేశారు, ఇదిగో ఈ విధంగా అక్రమాలు జరుగుతున్నాయి, ఈ విధంగా భూ కబ్జాలు జరుగుతున్నాయి అని చెప్పేసి. సో దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత సీరియస్ అయ్యి ఇక అక్కడి నుంచి ఆయన తీసేసి ఇంకో చాటుకు మార్చారు. సో ఈ విధంగా జరుగుతుంటే చివరికి ఇప్పుడు డిఫెండ్ చేయలేకపోతున్నారే, ప్రతి విషయాన్ని మరి డిఫెండ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఒక్కసారి ఉల్టా పల్టా అయిపోయేసరికి ఎవరికాళ్ళు ఎక్కడికక్కడ పారిపో దాక్కో అన్నట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా సంశారుగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే వీళ్ళు మాత్రం ఎక్కడికక్కడ దాక్కుంటున్నారు. ఇది పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎవరు తనవారు, ఎవరు పగవారు, ఎవరు మనవారు అనే అంశాలని క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అధికారం ఉన్నప్పుడేమో మావడాన్ని వచ్చేస్తారు, ప్రతిపక్షంలో ఉండగా ఎవరికాళ్ళు దులిపేసుకొని పక్కకు జరిగిపోతున్నారు. ఇది విషయం ఇక్కడ. సో కొంతమంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే అంటిపెట్టుకొని ఉంటారు, అది నిజమైన అభిమానం. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు మాజీ మంత్రి, అంబటి రాంబాబు గారు ఉన్నారు మాజీ మంత్రి, వాళ్ళిద్దరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వీర భక్తులు, వీర విధేయులు. సో కులాలకి మతాలకి అతీతంగా మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళు చాలా లాయల్గా ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళు మెచ్చుకోవచ్చు. సరే అది ఏ విధంగా పరిపాలన చేశారో, మంచి చేశారో, చెడు చేశారో అవన్నీ సెకండరీ. కానీ ఒక నాయకుడి పట్ల చిత్తశుద్ధితో కమిట్మెంట్తో ఉండాలి అంటే ఆ విధంగా ఉంటారు. కానీ అధికారం ఉన్నప్పుడు లేకపోతే ఇంకేదైనా పదవి ఇచ్చినప్పుడు మాత్రమే ఉంటానంటే మాత్రం అది సరైన విధేయత కాదు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో అసలు గమనించవలసిన విషయాలు ఏంటి అంటే రెగ్యులర్గా ఇటుప్రక్కన ఉండే క్యాండిడేట్లు ఎవరూ లేకపోవటం, దానికి తగినట్టుగా విలేకరులు ఎక్కడన్నా ప్రశ్నలు అడుగుతున్న ప్రయత్నంలోనే ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ ఫోల్డ్ చేసి వెళ్ళిపోయారు. కనీసం ఒక 2-3 ప్రశ్నలకైనా ఆయన సమాధానం చెప్పారనుకోండి బాగుండేది. కానీ దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే వార్తల్లో అనేక రకాలుగా ఆయన ప్రశ్న ఎదుర్కోలేరు, స్క్రిప్ట్ లేదు కాబట్టి చెప్పలేరు అనే వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తం మీద అయితే నిన్న ప్రెస్ మీట్లో మనం గమనించవలసిన విషయాలు ఇవి కాకుండా మీకేమైనా ఇంకా కొత్త విషయాలు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అదేవిధంగా దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎట్లాంటి వ్యక్తులకి మద్దతు తెలుపుతారు అనేది కూడా ఇంకో వీడియో చేస్తాను. దాంట్లో ఖచ్చితంగా ఇంకా బాగుంటుంది అది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని, అలాగే వీరు మిస్ అవ్వడం పైన దానిపైన కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.